ఎవరమ్మా అతను? మీకేమవుతారు? అతన్ని నేను గుళ్ళోనే చూశానమ్మా. మనిషి కొంచెం మొరటోడ్లా ఉన్నాడు. నువ్వు మల్లేష్ భార్యవా? ఆ విషయం గుళ్ళో ఎందుకు చెప్పలేదు? అది కదమ్మా, అది. ఇప్పుడు నాకు అర్థమైంది. నీ భర్తకి నా వల్ల ప్రమాదం అని గుడిలో మల్లేష్ని నీ భర్త అని నాకు చెప్పలేదు కదా? నాకు తెలుసు నువ్వు లోపలే ఉన్నావని. నీ భర్తని కాపాడుకోవడం కోసమే నువ్వు తలుపు తీయలేదు అని తెలుసు. ఏ భార్యకైనా భర్త ముఖ్యమే. నువ్వు తలుపు ఎందుకు తీయలేదో నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ నువ్వు అర్థం చేసుకొని ఒక విషయం ఉంది. నీ భర్త ఇంకా బయటే ఉంటే ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఏదో ఒక రోజు తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. అందుకే నీ భర్త మా మావయ్యని పొడిచినట్టు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతే శిక్ష చాలా తక్కువ పడుతుంది. అలా కాకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి తప్పు చేసింది నీ భర్తే అని తేలిస్తే ఆ రోజు అతన్ని వెతికి పట్టుకుంటే అప్పుడు పడే శిక్ష వేరు. అలా కాకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి తప్పు చేసింది నీ భర్తే అని తేలిస్తే ఆ రోజు అతన్ని వెతికి పట్టుకుంటే అప్పుడు పడే శిక్ష వేరు. అది చాలా కఠినంగా ఉంటుంది. ఆలోచించుకో. అలాగే నీ భర్త కొన్ని రోజులు శిక్షని అనుభవిస్తే అతనిలో సత్ప్రవర్తన వచ్చి మారడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని శిక్ష పడకుండా నువ్వు ఎన్ని గుళ్ళకి తిప్పినా అతను మారడమ్మా. నా మాట విను. నా భర్త నిజంగానే రాలేదమ్మా. వస్తే నేనే చెప్తాను. నీ భర్త వచ్చి లొంగిపోతే పెద్ద శిక్ష పడదు. ఇదొక్కటి గుర్తుంచుకో. అతను శిక్ష పూర్తయి వచ్చిన తర్వాత మారిన మనిషిలా ఇంటికొస్తాడు. వదినా, గాజు పెంకు ఉంది వదినా. కొంచెం ఉంటే ఆ గాజు పెంకు మీకు గుచ్చుకునేది వదినా. నా మీద ఎంత అభిమానం అనంత్ గారు మీకు. చిన్న గాజు పెంకు నాకు గుచ్చుకుంటుందని నన్ను హెచ్చరించి ఆపారు. నాకు గాయం కాకూడదని ఆలోచించారు. మన పరిచయం అయిన దగ్గర నుంచి మీరు గాని అత్తయ్య గారు కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. నన్ను మీరందరూ చాలా నమ్మారు. అలాంటి నేను మావయ్య గారిని పొడిచాను అంటే మీరెలా నమ్మారు? ఈ ఇంట్లో ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా, నా మాటల్ని ఎవరు వ్యతిరేకించినా మీరు అత్తయ్య గారు మాత్రం నన్ను నమ్మారు, నా మాటలు విన్నారు అన్న చిన్న ఆనందంలో ఇన్ని రోజులు ఉన్నాను. అలాంటిది నేను చెయ్యని తప్పులో మీరు అత్తయ్య నన్ను అపార్థం చేసుకున్న దగ్గర నుంచి నేను ఇంతమందున్నా ఈ ఇంట్లో ఒంటరినైపోయాననిపించింది. నా వాళ్లే నన్ను నమ్మట్లేదని చాలా బాధ అనిపించింది. ఎందుకక్క వీళ్ళ కోసం నువ్వు బాధపడతావు?
వీళ్ళందరూ ఎవరూ క్రియేట్ చేసిన వీడియోలు నమ్ముతారు కానీ మనిషిని, ఆ మనిషి మనస్తత్వాన్ని నమ్మరు. వీళ్ళకి ఆ కోర్టులో లాగా ఏ తప్పు చేయలేదనే ఆధారాలు కావాలి. మన అనుకున్న వాళ్ళెవరూ మనల్ని వేలెత్తి చూపించరు. సాక్ష్యాలు, ఆధారాలు చూసి మనల్ని అంచనా వేయరక్క. దేవుడా, ఈరోజు నాకు శిక్ష పడుతుందనే భయం లేదు, కానీ నాకు శిక్ష పడితే బాలగారు ఏమైపోతారో అని భయంగా ఉంది. అలాగే బాలాగారి మీద కుట్ర చేస్తున్న వాళ్ళని నేనుంటేనే ఆపగలను. నేను లేకపోతే బాలాగారిని వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా ఉంది. దయచేసి బాలాగారి కోసమైనా ఈరోజు నేను నిర్దోషినని నిరూపించుకునే అవకాశం ఇవ్వు స్వామి.